బెస్ట్ మోరల్ స్టోరీస్. రాయనగరం పల్లెటూరులో వేసవికాలం చివరి రోజులు. మధ్యాహ్నం వేళ వెంకయ్య అడవి నుండి పెద్ద కట్టెల మోపును మోసుకొస్తూ ఉంటాడు. ఉదయ్ అన్న ఊరి అరుగుపై ఒక పాత మాసిన దుప్పటి పరుచుకుని కాలుమీద కాలేసుకుని కొద్దిపాటి జామకాయలు తింటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆయన అల్లరి మాటలు 10 మందికి వినపడుతూ ఉంటాయి. ఉదయ్ అన్న ఉన్నపాటుగా నవ్వుతూ, ఓ వెంకయ్య, ఏంటి మిత్రమా, ఇంకో కట్టెలు మోపా? అది చూడు, ఏనుగు మోపులా ఉంది. పొద్దు పొడవక ముందే నీ పని మొదలవుతుంది. పొద్దు గూకేదాకా కొనసాగుతూనే ఉంటుంది. నువ్వా కట్టెల పనిలోనే నిత్యం మునిగిపోతావు కదా. ఈ కట్టెలు నీకీ సంవత్సరం సరిపోవా? వెంకయ్య నవ్వుతూ మోపుందించి నడుం నిమురుకుంటూ, నమస్కారం ఉదయన్న. శ్రమ అనేది శరీరానికి బలాన్నిస్తుంది, మనసుకు నిశ్చింతనిస్తుంది. నువ్వు విశ్రాంతి తీసుకుంటున్న ఈ రోజుల్లోనే నేను రేపొచ్చే చలికాలపు ఆపద కోసం సంసిద్ధత వహిస్తున్నాను. ఈ కట్టెలు నాకు చలికాలంలో నిరంతర వెచ్చదనం ఇస్తాయి. ఆహా, నువ్వు చెప్పే జ్ఞానమంతా అడవి కట్టెల మోపుల కిందే ఉందేమో. సుఖం కావాలంటే ఇప్పుడే అనుభవించాలి. నేనైతే ఇప్పుడు సుఖంగా ఉన్నాను. కష్టపడకుండా విశ్రాంతి తీసుకుంటున్నాను. అదే నా తెలివి. ఆ చలికాలం వచ్చినప్పుడు చూసుకుందాన్లే. మిత్రమా, విశ్రాంతి మంచిదే, కాని అతిగా విశ్రాంతి తీసుకుంటే అది సోమరితనం అవుతుంది. సోమరితనం వల్ల నిర్లక్ష్యం పెరుగుతుంది. చూడు, నేనీరోజు కష్టపడి కట్టెల్ని చక్కగా ఎండబెట్టి ఇంటి వెనక భద్రంగా పేర్చుకుంటే చలికాలంలో తేమలేని కట్టెలు మనకు చక్కగా మండుతాయి. అది ముందు చూపంటే. ఆ చలికాలపు చింతలో నువ్వుండు, నేనా చింతలో ఉండను. నా దగ్గర తగినంత ధనం ఉంది. ఆ ధనంతో నేను పట్టణం నుంచి వేడి బట్టలు, కొత్త దుప్పట్లు, కట్టెలు కొనుక్కొచ్చుకుంటాను. అప్పుడు నువ్వు ఈ కట్టెల్ని మోస్తూ ఉండు. తెలివి అనేది శ్రమ చేయకుండా ఉండడం. డబ్బనేది శ్రమ కంటే ఎక్కువ శక్తి కలది. ఉదయ్ అన్నా, ధనం అనేది అన్నింటినీ కొనలేదన్నా. సమయానికి తగిన సంసిద్ధతను అది కొనలేదు. నీ ఇంటి గోడల్లో పగుళ్ళు చూశాను, ఇంటి పాత కప్పు చూశాను. అవి పెద్ద వర్షానికి లేదా తీవ్రమైన చలికి తట్టుకోలేవు. కనీసం కిటికీలకు తెరలు వేసుకోవడానికైనా సిద్ధం చేసుకో. ఉదయన్న కోపంగా అరుగుపై నుంచి లేచి నిలబడి, ఏ వెంకన్న, నా ఆస్తి గురించి, నా ఇల్లు గురించి నీకు చింత? దాని సంగతి నేను రేపు చూసుకుంటాను గాని నువ్వెళ్ళి నీ పని చూసుకో. నా నిర్లక్ష్యం నాకెలాంటి ఆపద తెస్తుందో చూసుకుందాం. నీకు శ్రమ తప్ప వేరే సత్యం తెలీదు. సరే మిత్రమా, నా స్నేహధర్మం కోసం నిజం చెప్పాను. ఆపదొచ్చినప్పుడు ధనం కంటే సంసిద్ధత ఎంత గొప్పదో నువ్వే తెలుసుకుంటావులే. చలికాలం ప్రారంభమయ్యే ముందు ఉండే చలిగాలులు, తేమతో కూడిన వాతావరణం. ఉదయన్న ఇంటి కప్పు నుండి నీరు కారుతూ ఉంటుంది. ఉదయన్న అప్పుడే మధ్యాహ్నం భోజనం చేసి మంచంపై పడుకొని ఉంటాడు. మళ్ళీ బాధగా ఆ పగుళ్లను, కిటికీల్ని చూస్తూ ఉంటుంది. మళ్ళీ దీనంగా అతనితో ఇలా అంటుంది, అయ్యా, కప్పు నుంచి నీరు కారుతోంది. ఆ నీటి చారలు గోడ వెంట దిగి తేమతో ఇల్లంతా చల్లగా ఉంది. దయచేసి ఇప్పుడైనా ఒక పనివాణ్ణి పిలిపించండి. చలికాలం వస్తే ఈ తేమ, చలిగాలి వల్ల పిల్లలకు తీవ్రమైన జ్వరం వస్తుంది. మీరెందుకు పట్టించుకోవడం లేదు? ఉదయన్న కళ్ళు మూసుకొని బద్ధకంగా, మళ్ళీ నీ భయం మాటలు మొదలు పెట్టావా? నేను చూసుకుంటానులే. ఇప్పుడు ఎందుకు ఆ వృధా ఖర్చు? రేపు అనుకుంటే రేపు ఒక పనివాణ్ణి పిలిపించొచ్చు. ఇప్పుడు పిలిపిస్తే పండగలకు ఇంకా ఎక్కువ కూలీ ఇవ్వాల్సి వస్తుంది. దానికంటే ఇంకో రోజు ఆగి చూద్దాంలే. ఈ వాయిదా అనేది ధనాన్ని ఆదా చేస్తుంది. నేను తెలివిగా ఆలోచిస్తున్నాను. ధనం ఆదా చేయాలనుకుని మన ఆరోగ్యాన్ని, పిల్లల జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మీరు పొలంలో వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని కూడా వెంటనే అమ్మేశారు. ఆ ధనంతో మీకు తక్షణ సుఖం తప్ప భవిష్యత్తుకు భద్రత లేదు. వెంకయ్యను చూడండి, ఆయన ఇల్లు బండరాతిలా గట్టిగా ఉంది. ఆయన భార్య లక్ష్మి ఎంత నిశ్చింతగా, సంతోషంగా ఉందో. ఆ వెంకయ్య నాకు పాఠాలు చెప్పనవసరం లేదు. అతను నిత్యం శ్రమను నమ్ముతాడు. నేను తెలివిని, ధనాన్ని నమ్ముతాను. చలికాలం వస్తే ధరలెంత పెరిగినా నా ధనంతో అన్ని కొనుక్కోగలను. కష్టపడకుండా సుఖంగా బతకడమే నా అభిమతం. ఈ గోడల పగుళ్లలోంచి వీచే చలిగాలి మనకి శాపం కాబోతోంది. దేవుడే కాపాడాలి. ఈ నిర్లక్ష్యం మనకెలాంటి శోకం తెస్తుందో, మనం సమయాన్ని ఎంతగా వృధా చేశామో అప్పుడు అర్థమవుతుంది.
నేను రేపు తప్పకుండా కట్టెలు కొనడానికి రహదారి మీదకెళ్తాన్లే. ఈ చిన్న చింతతో నా మనసు పాడు చేయకు. దట్టమైన చలికాలం రాయనగరంపై తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఆ సంవత్సరం చలి తీవ్రత ఊహించిన దానికంటే 3 రెట్ల ఎక్కువగా ఉంది. పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పగటి వెలుగు కూడా ఇంట్లోకి రావడం లేదు. ఉదయన్న ఇంట్లో గడ్డకట్టే చలిగాలులు వీస్తున్నాయి. పిల్లలు నిరంతరం వణుకుతూ జ్వరంతో ఏడుస్తున్నారు. మళ్ళీ వణుకుతూ గొంతు మూసుకొని, అయ్యా, నా శరీరం శిలలా గట్టకట్టుకుపోతోంది. పిల్లలు నిరంతరం ఏడుస్తున్నారు. ఈ గోడల పగుళ్ల నుండి, ఆ పగిలిన కిటికీల నుండి చలిగాలి సూటిగా వచ్చి మన మీద దాడి చేస్తోంది. ఇంటి కప్పు కూడా పాతబడి తేమతో ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఉదయన్న నిస్సత్తువుగా పళ్ళు పటపటలాడిస్తూ, మళ్ళీ ఈ చలి ఇంత తీవ్రంగా ఉంటుందని నేను ఊహించనేలేదే. నా శరీరం గడ్డకట్టుకుపోతోంది. మంట పెట్టడానికి ఒక్క కట్టెపుల్ల కూడా లేదు. నేనిప్పుడే వెళ్ళి నగదిచ్చి కట్టెలు కొనాలనుకుంటున్నాను. కొనుక్కోవడం కుదరలేదు కదా. మీరు నిన్న రోజంతా పట్టణ రహదారి మీద తిరిగారు. ఏం దొరికింది? శూన్యం. మళ్ళీ నువ్వు చెప్పింది నిజమే. చలి తీవ్రత వల్ల ఎవ్వరూ అడవుల్లోకి వెళ్ళడానికి, ఆ కట్టెల్ని మోసుకురావడానికి సిద్ధంగా లేరు. కొందరు అమ్మిన ధర అమాంతం పెరిగింది. నా దగ్గరున్న ధనం వారికి సమస్య కాదు. వారు, నీ ధనం రేపు వాడుకో, మాకు మా ప్రాణం ముఖ్యం, చలిలో మేం బయటికి రాము అంటున్నారు. చూశారా, ధనం అనేది సమయానికి పనిచేయలేదు. ఆ రోజు వెంకయ్య మనకెంత చెప్పాడు. శ్రమ యొక్క విలువ గురించి చెప్పాడు. మీరు మీ నిర్లక్ష్యాన్ని వదల్లేదు. ఆ నిర్లక్ష్యం ఈరోజు మనకి శాపంలా మారింది. మీరు వాయిదా వేయడం వల్లే ఈ చలి పెద్ద ఆపదగా మారింది. ఉదయన్న నిజం తెలుసుకొని కన్నీళ్లతో, మళ్ళీ నిజమే. నా అహంకారం, నా సోమరితనం నన్ను ముంచేశాయి. ధనం అనేది భ్రాంతి. కష్టపడి సంపాదించిన కట్టె ఎంత విలువైందో ఈ చలికాలం నాకు నేర్పింది. మనకు ఆహార కొరత కూడా వచ్చింది. చలికి పిల్లలు పడుతున్న బాధ కంటే ఈ ఆకలి భరించడం కష్టంగా ఉంది. మీరు ధాన్యాన్ని అమ్మేసిన ఆ రోజు తక్షణ సుఖం మాత్రమే చూశారు. నేనిప్పుడు ఏకాకిగా మిగిలిపోయానే. నా తెలివి పూర్తిగా ఓడిపోయింది. ఈశ్వరమ్మ ఊరికి పెద్దది. తన పాత కంబళి కప్పుకుని చలిని లెక్క చేయకుండా ఉదయన్న దగ్గరికి వచ్చింది. ఆమె జ్ఞానం ఊరి ప్రజలందరికీ మార్గదర్శకం. నాయనా ఉదయన్న, నేను నీ ఇంటి పరిస్థితి చూశాను. నాకు చాలా బాధగా ఉంది. పిల్లల ఆకలితో చలికి వణుకుతూ ఉండడం నా హృదయాన్ని కలిచివేసింది. ఉదయన్న చేతులు జోడించి నేలపై కూలబడి, అమ్మా, నన్ను క్షమించండమ్మా. నా నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. నా దగ్గర ధనం ఉన్నా ఈ చలిలో మా కట్టెలు, ఆహారం, వేడి దొరకడం లేదు. నేను ధనం అనేది అన్నిటికీ పరిష్కారం అనుకున్నాను. నాయనా, ధనమనేది సహాయం మాత్రమే చేస్తుంది. అది రక్షణివ్వలేదు. రక్షణిచ్చేది ముందు చూపుతో మనం చేసే శ్రమ మాత్రమే. నువ్వేసవిలో, వర్షాకాలంలో ముఖ్యమైన ఇంటి పనులని, ధాన్యం నిల్వ పనులని వాయిదా వేశావు. ఆ నిర్లక్ష్యం ఇప్పుడు పెద్ద ఆపదగా వచ్చి మీ నిస్సహాయతను చాటుతోంది. అమ్మా, నా తప్పు నాకు తెలిసింది. గుర్తుంచుకో నాయనా, సోమరితనం అనేది శరీరాన్ని కష్టపెట్టకుండా చేస్తుంది. కానీ నిర్లక్ష్యం అనేది భవిష్యత్తుని నాశనం చేస్తుంది. నిర్లక్ష్యం అనేది సోమరితనం కంటే పెద్ద పాపం. చూడు, మీ ఇంటి పక్కనే ఉండే వెంకయ్యను చూడు. ఆయన తెలివి, పరిశ్రమ కారణంగా ఈ రోజు ఎంత నిశ్చింతగా, సంతోషంగా ఉన్నాడు. ఉదయన్న కన్నీళ్లతో, అమ్మా, నా నిర్లక్ష్యం నన్నెంత దూరం తీసుకుపోయిందో. ఈ చలికాలం నాకు జీవితంలో విలువైన పాఠం నేర్పింది. సరే నాయనా, జరిగిందేదో జరిగిపోయింది. పశ్చాత్తాపం అనేది మార్పుకి మొదటి మెట్టు. నీ పొరుగువాడు వెంకయ్యనడుగు. ఆయన దయ, మానవత్వం కలవాడు. స్నేహధర్మం కోసం ఆయన నీకు సాయం చేయకపోడు. నీ మార్పుని నువ్వు వెంకయ్యకి చూపించు. ఉదయన్న పశ్చాత్తాపంతో చలిలో వణుకుతూ వెంకయ్య ఇంటి గుమ్మం దగ్గరకొస్తాడు. ఉదయన్న తల వంచుకుని వణుకుతున్న గొంతుతో, వెంకయ్య మిత్రమా, నన్ను క్షమించు. నా అహంకారం నన్ను అంధుణ్ణి చేసింది. నా నిర్లక్ష్యం నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తోంది. నేను నీ శ్రమని నిందించాను.
నా దగ్గర ఉన్న ధనమంతా వృధా అయిపోయింది. ఈ చలిలో మాకు ఆకలి చలి తప్ప వేరే రక్షణ లేదు. ఉదయన్న, నువ్వు కష్టం గురించి అడిగినందుకు నాకు ఆనందంగా ఉంది. మనమిద్దరం చిన్ననాటి స్నేహితులం. స్నేహంలో అహంకారం ఉండకూడదు. ఈ ఆపదనేది తాత్కాలికం. ముందుగా ఈ మంట పక్కన కూర్చుని వేడిపట్టు. వెంకయ్య తన భార్య లక్ష్మితో, లక్ష్మి, వేగంగా వేడివేడి కషాయం సిద్ధం చెయ్యి. ఉదయన్న కుటుంబం ఆకలితో చలితో బాధపడుతోంది. ఉదయన్న కుటుంబానికి సరిపోయేంత ఎండిన కట్టెలు, 4 రోజులకు సరిపోయేంత ధాన్యాన్ని సిద్ధం చెయ్యి. వెంటనే ఉదయన్న ఇంటికి పంపిద్దాం. అలాగేనండి, మీరు చింతించకండి. ఉదయన్న గారి కుటుంబానికి వెంటనే సహాయం చేస్తాను. వెంకయ్య ఉదయన్నతో, నేనిప్పుడు నీ ఇంటికి వస్తాను. నీ ఇంటి పగుళ్లని తాత్కాలికంగా తాటాకులతో మట్టితో బలోపేతం చేద్దాం. లేదంటే ఈ చలిలో ఉండలేరు. నువ్వు మార్పు చెందాలని కోరుకుంటున్నాను. ఉదయన్న కృతజ్ఞతతో కన్నీళ్లాపుకోలేక, వెంకయ్య, నువ్వు నాకు చేసిన సాయం కంటే నాకు నేర్పిన పాఠం గొప్పది. నిర్లక్ష్యం అనేది సోమరితనం కంటే పెద్ద పాపమని నాకు తెలిసింది. ఇక నుండి నేను పరిశ్రమను నమ్ముతాను. వాయిదా అనే మాట నా జీవితంలో ఉండదు. నువ్వు నా గురువువి. ఇదే నాకు నువ్విచ్చే పెద్ద బహుమతి ఉదయన్న. కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడమే మానవత్వం. వెంకయ్య చూపిన దయ, ఆప్యాయత ఉదయన్నలో మార్పు తీసుకొచ్చాయి. ఆ రోజు నుండి ఉదయన్న తన సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని వదిలేసి వెంకయ్యలాగే కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. రాయనగరం ప్రజలు చలికాలంలో నిర్లక్ష్యమనేది ఎంతటి భయంకరమైన పరిణామాలను తెస్తుందో ఉదయన్న జీవితం ద్వారా తెలుసుకున్నారు. ముందు చూపుతో కూడిన నిరంతర శ్రమ మాత్రమే నిజమైన రక్షణ ఇస్తుందని అందరూ అర్థం చేసుకున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, నిర్లక్ష్యం అనేది సోమరితనం కంటే పెద్ద శత్రువు. సమయం యొక్క విలువను గుర్తించకుండా పనులని వాయిదా వేసుకోవడం వల్ల కష్టకాలంలో పెద్ద ఆపదలొస్తాయి. ముందు చూపుతో, నిరంతర శ్రమతో మాత్రమే భవిష్యత్తుని సురక్షితం చేసుకోగలం. ధనం కంటే సంసిద్ధత అనేది చలికాలంలో లేదా కష్టకాలంలో అత్యంత విలువైనది. రామవరం గ్రామంలో నాగయ్య అనే పేద రైతు ఉండేవాడు. నాగయ్య భార్య సావిత్రి. నాగయ్యకు ఒక కూతురు. తన పేరు రాణి. పెళ్ళేడుకొచ్చింది. నాగయ్య తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. తన కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి తండ్రిగా తన బాధ్యతని తాను నెరవేర్చుకోవాలని ఎంతగానో శ్రమిస్తూ ఉంటాడు. కాని కాలం కలిసిరాక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఒకరోజు పొలానికి బయలుదేరుతూ ఉండగా సావిత్రి నాగయ్యతో ఇలా అంటుంది, ఏవండి, ఈసారైనా మన అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమవుతోంది. నాకు తెలీదా సావిత్రి, తనకు పెళ్లి చేయాలని? చూస్తున్నావు కదా, నా ప్రయత్నాలన్నీ నేను చేస్తూనే ఉన్నాను. ఇంకా పైవాడి దయ్యా. అది కాదండి, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిపించాలి. ఇప్పటికే మన అమ్మాయికి పెళ్లి వయసు దాటిపోతోంది. మనం తొందర పడకపోతే మరీ ఆలస్యమవుతుంది. ఈసారి పంట బాగా పెరిగింది. తప్పకుండా తనకి ఈ సంవత్సరం పెళ్లి జరిపిద్దాం. ప్రతిసారి అలాగే అంటున్నారు. పండిన పంట మనం తినడానికే సరిపోతుంది గాని ఏమీ మిగలడం లేదు. ఈసారి అలా కాదు సావిత్రి. ఈ సంవత్సరం నేను మన పొలంలో పత్తి పంటను పండిస్తున్నాను. బాగా ఏపుగా పెరిగింది. ప్రస్తుతం పత్తికి మంచి ధర పలుకుతోంది. ఈసారి పంట డబ్బులు చేతికి రాగానే మంచి సంబంధం చూసి రాణికి పెళ్లి జరిపించేద్దాం. అవునండి, ఈ సంవత్సరం పత్తికి మంచి ధర ఉంది. ఆ దేవుడి దయవల్ల అంతా మంచి జరిగితే మనమ్మాయి పెళ్లి ఈ సంవత్సరం జరిపించేయచ్చు. సరే సరే, నేను పొలానికి వెళ్తున్నాను. పంట చేతికొచ్చే సమయం. జాగ్రత్తగా కాపలా కాచుకోవాలి. సరే, మీరు వెళ్ళిరండి. మీకు మధ్యాహ్నం భోజనం రాణితో పొలానికి పంపిస్తాను. నాగయ్య పొలానికి వెళ్ళిపోతాడు. సావిత్రి ఇంట్లో పనులన్నీ చూసుకుని మధ్యాహ్నానికి రాణితో నాగయ్యకు భోజనం పంపిస్తుంది. రాణి భోజనం తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో శేఖర్ పట్నం నుంచి వస్తూ ఎదురుపడతాడు. శేఖర్, రాణి ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. కలిసి చదువుకుంటారు. పెద్దయిన తర్వాత
రాణి చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది. శేఖర్ పట్నంలో చదువుకుంటూ ఉంటాడు. రాణి శేఖర్ని చూసి ఇలా అంటుంది. శేఖర్, ఎలా ఉన్నావ్? నిన్ను చూసి చాలా కాలమైంది. బాగున్నాను రాణి, నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. అవును, ఇదేనా రావడం ఊర్లోకి? అవును రాణి, ఇప్పుడే వస్తున్నాను. పరీక్షలు పూర్తయిపోయాయి. కొద్ది రోజులు సెలవులిచ్చారు, అందుకే మన ఊరికొచ్చాను. సరే, ప్రయాణం చేసి వస్తున్నావు కదా, ముందు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో. మనం సాయంత్రం కలిసి మాట్లాడుకుందాం. నువ్వేంటి ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్నగారు పొలంలో పనిచేస్తున్నారు శేఖర్. ఆయనకి భోజనం తీసుకొని వెళ్తున్నాను. మీ నాన్నగారు ఏమీ మారలేదన్నమాట. నా చిన్నతనం నుంచి ఆయన్ని చూస్తున్నాను. కష్టపడుతూనే ఉన్నారు. మీకోసం ఆయన జీవితం మొత్తం త్యాగం చేశారు. మీ ఇంట్లో కూడా ఒక కొడుకు ఉండుంటే తన కష్టంలో పాలు పంచుకునేవాడు. అవును శేఖర్, మా నాన్న ఈ నేలను నమ్ముకొని జీవిస్తున్నారు. వ్యవసాయం ఒక్కటే మాకు జీవనాధారం. కానీ వ్యవసాయం చేసిన రైతు ఎప్పటికీ పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. సరే రాణి, మీ నాన్నగారు అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలా ఆలస్యం అవుతోంది. ముందాయనకి భోజనం తీసుకువెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి శేఖర్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. రాణి భోజనం తీసుకుని నాగయ్య దగ్గరికొస్తుంది. నాన్నా, ఇలా రండి, భోంచెద్దురు. నాగయ్య పొలంలో మంచి చెట్టు కిందకి భోజనం చేయడానికి వస్తాడు. రాణి భోజనం వడ్డిస్తుంది. నాగయ్య భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రాణి ఇలా అంటుంది. నాన్నా, మీరు మమ్మల్ని పోషించడానికి విశ్రాంతి లేకుండా చాలా కష్టపడుతున్నారు. తప్పదు కదా తల్లి, మనలాంటి పేదవాళ్ళకి రెక్కాడితే గాని డొక్కాడదు. ఎలాగైనా ఈ సంవత్సరం నీకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాలి అనుకుంటున్నాను. అందుకే ఈ విధంగా కష్టపడుతున్నాను. నాన్నా, నేను కూడా మగపిల్లాళ్లా పుట్టుంటే మీ కష్టంలో పాలు పంచుకునేదాన్ని కదా. ఆడపిల్లగా పుట్టి మీకు బాధ్యతలు పెంచాను. అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి? ఇంట్లో ఆడపిల్ల పుట్టడం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్టు. ఇక బాధ్యతలంటావా? భరించేవాడికే బాధ్యతనిస్తాడా భగవంతుడు. నేనున్నంత వరకు నువ్వు దేనికి చింతించొద్దు. అంతా నేను చూసుకుంటానుగా. ఇందాక నా స్నేహితుడు శేఖర్ కనిపించాడు నాన్నా. తను పట్నంలో చదువుకుంటున్నాడు. మీ గురించి తలుచుకుని బాధపడ్డాడు. బాధెందుకు తల్లి? భగవంతుడు రాసిన రాతని మనం మార్చగలమా? అంతా దేవుడి మీద భారం వేసి ముందుకు పయనం సాగించాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత రాణి ఇంటికి వెళ్తుంది. నాగయ్య పొలం పనులు చూసుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. రాత్రి భోజనం పూర్తి చేసుకుని పడుకుంటూ ఉండగా సావిత్రి, నాగయ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సావిత్రి, ఈ రోజు రాణి నాతో ఏమందో తెలుసా? నేను మగపిల్లవాడిగా పుట్టుంటే మీ కష్టంలో తోడుగా ఉండేదాన్ని నాన్న అంది. నా కూతురు నేను చేస్తున్న కష్టాన్ని చూసి బాధపడుతుంది సావిత్రి. అది చిన్నప్పటినుంచి మిమ్మల్ని ఎంతో అభిమానిస్తుందండి. మీరంటే ఎంతో గౌరవం. అందుకే దానికి ఎన్ని ఆశలున్నా కోరికలున్నా మనసులోనే దాచుకొని మన పరిస్థితిని అర్థం చేసుకుంటోంది. ఈ సంవత్సరం రాణికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపుల అలజడి మొదలైంది. అది వినేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు నాగయ్య. బయటకు చూసేసరికి జోరున వాన. అకస్మాత్తుగా పడుతున్న వానం చూసి నాగయ్య ఆందోళన పడ్డాడు. పత్తి పంట ఏపుగా పెరిగి కోతకు సిద్ధంగా ఉంది. ఏమవుతుందో అని నాగయ్య భయపడుతూనే ఉన్నాడు. తెల్లవారుగానే పరుగున పొలానికి వెళ్లి చూశాడు. పత్తి మొత్తం తడిచిపోయి పాడైపోయింది. అది చూసిన నాగయ్య గుండె పగిలి బోరున విలపిస్తాడు. భగవంతుడా, ఎంత కష్టపడ్డాను తండ్రి. ఈ పంట మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఈసారైనా నా కూతురు పెళ్లి జరిపించాలని ఎన్నో కలలు కన్నాను. నేను కన్న కలలన్నీ కల్లలైపోయాయి అంటూ చాలా బాధపడతాడు. ఇంటికొచ్చి తన భార్య బిడ్డలకు చెప్పి ఏడుస్తాడు. భగవంతుడికి నా మీద దయ లేనట్టుగా ఉంది. నా ఇంట శుభకార్యం జరిపించే అవకాశం ఇవ్వడం లేదు.
చేతికందిన పంట మొత్తం నీటి పాలైపోయింది. ఆ పంట వేయడానికి చేసిన అప్పు మాత్రమే మిగిలింది. ఎన్నాళ్ళు పడ్డ ఈ పేదవాడి కష్టానికి విలువ లేకపోయింది. బాధపడకండి. ఈసారి పంట పోతే పోనివ్వండి. వచ్చే సంవత్సరమైనా ఆ దేవుడు మనపై జాలి చూపిస్తాడు. మీరిలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నాన్న, నాకిప్పుడే పెళ్ళి అవసరం లేదు. మీరు నాకు పెళ్లి చేయాలని ఆశతో చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు. మీరు బాధపడకండి నాన్న అని రాణి, సావిత్రి నాగయ్యకి ధైర్యం చెప్తారు. మరుసటి రోజు నాగయ్యకు పంట వేయడానికి అప్పిచ్చిన చలమయ్య నాగయ్య ఇంటికొచ్చి, నాగయ్య, నీ పంట మొత్తం నీటి పాలయిందంట. పంట చేతికి రాగానే నా అప్పు తీరుస్తానన్నావు. మరిప్పుడు ఎలా తీరుస్తావు? అయ్యా, మీరు చూస్తున్నారు కదా ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందో. నాకు కొంత సమయం ఇప్పిస్తే మళ్ళీ పంట వేసి మీ అప్పు తీరుస్తాను. లేదు నాగయ్య, నువ్వు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం నీ పొలాన్ని నేను స్వాధీనం చేసుకుంటున్నాను. అవసరమైతే నీ పొలంలో నేను కౌలు చేసుకో, దానికి నేను అంగీకరిస్తాను. అంతేగాని సమయం మాత్రం ఇవ్వను. నాగయ్య, సావిత్రి ఎంత బ్రతిమలాడినా చలమయ్య వినిపించుకోకుండా పొలాన్ని జప్తు చేసి తీసుకుంటాడు. తిరిగి అదే పొలాన్ని నాగయ్యకు కౌలుకిస్తాడు. నాగయ్యకు తెలిసింది వ్యవసాయం మాత్రమే. చేసేదేం లేక తన పొలంలోనే తాను కౌలు రైతుగా జీవనం మొదలు పెడతాడు. ఈ విషయం తెలిసిన శేఖర్ నాగయ్యను పరామర్శించడానికి వస్తాడు. నాన్నా, మీకు చెప్పాను కదా, నా చిన్ననాటి స్నేహితుడు శేఖర్ అని. మన ఊరి మాధవయ్య గారబ్బాయి మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాడు. నాగయ్య గారు, వర్షం కారణంగా మీ పంట మొత్తం పాడైపోయిందని విన్నాను. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా అసలే పంట పాడై మీరు బాధపడుతూ ఉంటే ఆ చెలమయ్య వచ్చి మీ పొలాన్ని స్వాధీనం చేసుకున్నాడని తెలిసింది. బాధపడకండి, త్వరలోనే మీకు మంచి రోజులొస్తాయి. ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ నాలాంటి పేద రైతు బ్రతికుండగాని వస్తే జీవితంలో బాగుపడతాడు బాబు. ఆ మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు వస్తాయో ఏమో. మరి మీరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? నాకు తెలిసిందల్లా వ్యవసాయం ఒక్కటే. ఆ చెలమయ్య గారు నా మీద దయతో నా పొలాన్ని నాకు కౌలుకిచ్చారు. మళ్ళీ ఏదో ఒక పంట వేసి జీవనం ప్రారంభించాలి. మీరేమీ అనుకోనంటే నాదొక చిన్న మనవి. మన ఊర్లో రైతులందరూ కూడా వరిని, పత్తిని మాత్రమే పండిస్తున్నారు. కారణం ఏంటో నాకు తెలియదు గాని ఈసారి మీరు వాణిజ్య పంటలైనటువంటి మినుము, కంది మరియు కూరగాయల పంటలను వేయడానికి ప్రయత్నించండి. కూరగాయల పంటల వల్ల నష్టం వాటిల్లదు. పంట త్వరగా చేతికొస్తుంది. మీరు వాటిని దళారులకివ్వకుండా స్వయంగా మీరే పట్నంలో అమ్మండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. చిన్నవాడివైనా చాలా మంచి సలహా ఇచ్చావు. తప్పకుండా ఈసారి కూరగాయ పంటలు వేయడానికి ప్రయత్నిస్తాను. మీరేమీ అనుకోనంటే నాదొక చిన్న సహాయం అని కొంత డబ్బుని శేఖర్ నాగయ్యకిస్తాడు. బాబూ, మన్నించండి. మేం బాధలో ఉన్న మాట నిజమే, కానీ ఈ సహాయం మేం స్వీకరించలేం. చూడండి నాగయ్య గారు, ఇది నేను చేస్తున్నది కాదు. ఈ ఊరి పెద్దగా మా నాన్నగారు మీ గురించి తెలుసుకొని తను రాలేక నాతో ఇది పంపించారు. మన ఊర్లో ఎవరికి ఆపద వచ్చినా సహాయం చేయడానికి మా నాన్నగారు ముందుంటారు. మీరు తప్పుగా అనుకోకండి. మీరు తదుపరి పంట వేయడానికైనా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. కాదనకండి అని శేఖర్ డబ్బుని నాగయ్యకు ఇచ్చి వెళ్తాడు. నాగయ్య శేఖర్ సలహా మేరకు ఈ సంవత్సరం కూరగాయ పంటల్ని పండిస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. పండిన పంటను నాగయ్య పట్నం తీసుకువెళ్లి అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పట్నంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే శేఖర్ సహాయం చేసి పంట అమ్మడానికి మార్గాలు చూపిస్తాడు. నాగయ్య శేఖర్ సలహా మేరకు పండిన పంటను పట్నంలో అమ్మి లాభపడతాడు. ఒకరోజు శేఖర్ నాగయ్య ఇంటికొచ్చి, నాగయ్య గారు, ఎలా ఉన్నారు? బాబూ, మీరు చేసిన సహాయం వల్ల, ఇచ్చిన సలహా వల్ల
ఈ రోజు నేను కాస్త డబ్బును చూడగలుగుతున్నాను. ఇలాగే మీ సలహా పాటించి తదుపరి సంవత్సరం కూడా కూరగాయ పంటలే పండిద్దామనుకుంటున్నాను. ఈ విధంగానైనా నా కూతురికి పెళ్లి చేయగలుగుతాను. ఆపద సమయంలో మమ్మల్ని ఆదుకున్న మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదండి. అంత పెద్ద మాటలు వద్దండి. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక విషయం గురించి అడుగుదామని వచ్చాను. చెప్పండి బాబు, మీరేం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాలాంటి పేదవాడి కష్టాన్ని గుర్తించిన మీలాంటి వారికి ఏం చేసినా సరిపోదు. అది మీరు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే నేను రాణిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది నా మాట మాత్రమే కాదు, మా తల్లిదండ్రులు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు. అందుకే ఇలా ధైర్యం చేసి మిమ్మల్ని అడుగుతున్నాను. బాబూ, మీ అంతస్తుకు మీ స్థాయికి మేం తగిన వాళ్ళం కాదు. పెళ్లి చేసుకోవడానికి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదండి, మంచి మనుషులు, మంచి మనసులు. ఏ కల్మషం లేని మీలాంటి వారితో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను రాణిని ఇష్టపడుతున్న సంగతి ఇప్పటి వరకు రాణికి కూడా చెప్పలేదు. మీ అందరికీ ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది. నాగయ్య, సావిత్రి రాణిని పక్కకు పిలిచి అడుగుతారు. తను శేఖర్ని ఇష్టపడుతున్నానని చెప్తుంది. నాగయ్య కూడా పెళ్లికి ఒప్పుకుంటాడు. ఊర్లో రాణి శేఖర్లకు ఘనంగా పెళ్లి జరిపిస్తారు. శేఖర్ సలహా మేరకు నాగయ్య కూరగాయల పంటలు పండిస్తూ వ్యాపారం చేస్తూ చలమయ్య జప్తు చేసిన పొలాన్ని మళ్లీ సాధించుకోగలుగుతాడు.